రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదు. ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటుందని, ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని నమ్మి ఓట్లేసే ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుందని, వచ్చిన తర్వాత మేనిఫెస్టోని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది అన్న ఆలోచన ఈ ప్రభుత్వంలోనే ఎవరికి కూడా కనబడడం లేదు. ప్రభుత్వం అంటే కేవలం దోసుకోవడానికి దాచుకోవడానికి మనకు వచ్చే సాధనం అని అనుకుంటారు వీళ్ళందరూ కూడా. ఎవని వాడు కుటుంబ సభ్యుల్ని ప్రవేశపెట్టుకొని ఏ రకమైన రాజ్యాంగ పదవి లేకుండా, అధికార పదవి లేకుండా, ప్రజాప్రతినిధుల పదవి లేకుండా అధికారులను భయపెట్టిస్తూ, అధికారులను వాడుకుంటూ కొంతమంది చిన్న చిన్న వాటికి లొంగిపోయే అధికారుల్ని వెంట పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం యొక్క అధికారం ఏంది, ప్రభుత్వం యొక్క విధులు ఏంది అన్నది కూడా ఎవరికి సోయలేదు. ఇంకా అందులోనే కొంతమంది పాపం ఎన్నికల్లో ఓడిపోయో లేదా ముఖ్యమంత్రి దగ్గర ప్రాపకం లేకనో, ఇంట్లోకి పోయే అవకాశం లేకనో అనాథల్లాగా అనామకుల్లాగా పడి ఉంటున్నారు అక్కడక్కడ శబరి లాంటి వాళ్ళు. ఈ అనామకులు, ఈ అనాథలు అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాం అని చెప్పుకోవడం కొరకు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇక వాస్తవానికి ఒక మొరటి సామెత ఉంది ఊళ్ళలో చెప్పాలంటే, కానీ ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అని, విలేజ్ మ్యారేజ్ డాగ్స్ బిజీ అని. ఈయన ప్రభుత్వంలో లేడు, ఈయనకు సంబంధం లేదు, ఈయనకు సోయి లేదు, యాడునో కూడా తెలియదు. నేనేంటి ఇల్లే కానీ మీరన్నా ఎప్పుడన్నారు వినరా? రిపోర్టర్లు ఒక 5-6 నెలల నుంచి ఆయన పేరెక్కడన్నా గిట్లా వచ్చి మాట్లాడి ఏదో చేత మాటలు. పాప మన మీడియా మిత్రులు కూడా గయ్యంతో పనికిమాల చేత మాటలు మాట్లాడితే దాన్ని పట్టుకొని ఏందో సంచలన ఆరోపణలు. నేను మాట్లాడుకోరు అట్లా ఇప్పుడు వాస్తవానికి ఆయన గురించి. మీరు ఒకటే దాని మీదనే వాడు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. కానీ వీళ్ళకి ఎంక్వైరీలు అనే పదము, ఎంక్వైరీలు అనే మాట తప్ప, కేసులు, కోర్టులు, ఎంక్వైరీలు, విచారణలు అనే పదం తప్ప ఇంకోటి ఏమన్నా విన్నారా ఎప్పుడన్నా మీరు? 14 నెలలు అయిపోయింది. ఎప్పుడన్నా ఒక మంచి మాట ఎవడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి? ముఖ్యమంత్రికి ఎట్లా మంచి మాటలు రావు. ఇక ఆయన తర్వాత ఉన్న మంత్రులు ఆయన బాంబులు పిలుస్తూ ఉంటాడు, ఇంకోటి అంటాడు, వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటారు, ఎవరి బాంబు వాడిని ఎత్తనే వేసుకుంటారు. ఆయన మనమే బాంబులు వేస్తారంటే పాపం ఆయనకే బాంబు పెట్టారు కిందంగా 10 మంది ఎమ్మెల్యేలు తగిలి. ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కుక్కలు చింపిన విస్తరలాగా చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. ఏం ఎంక్వైరీ చేస్తాడు? ముండ ఎంక్వైరీ చేస్తాడు, సిఐడి ఎంక్వైరీ, సిఐఏ అని ఒకటి ఉంటుంది ప్రపంచంలో, దాన్ని పిలుచుకో వీలైతే. ఇక మీ సిఐడీలు, మీ విచారణలు అన్నీ కనపడుతూనే ఉన్నాయి ప్రజలకు. కానీ 14 నెలల నుంచి మీరు వేసింది పీకింది ఇక కొత్తగా ఇప్పుడు అది తెచ్చుకో, తెలివేయడవాలే. కేటీఆర్ తీసుకురాలే శాసనసభకు, నీ సిఐడి కేసు పెట్టాల్సి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి మీదే పెట్టాలి. నీ ముఖ్యమంత్రి పట్టుకొని చూపించాడు, మొట్టమొదటి నీ పార్టీ ఎమ్మెల్సీ చూపించి చెప్పాడు లెక్క. ఆ తర్వాత ఆయన నీ ఫ్రెండ్ బీజేపీ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు శాసనసభలోకి, ఆయన ఏమన్నా ఉరికి ముఖ్యమంత్రి తెచ్చిండు. గాలం పెట్టుకో, ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ వాళ్ళ మీద చేయి. అంత తెలివేసింది వీళ్ళకు. అది బాజాబ్తా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది. గవర్నమెంట్ వెబ్సైట్లో ఎంసీహెచ్ఆర్డి తెలుసా? దానికి అర్థమేమైనా?